హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో మనకు ట్రైనింగ్ ఇచ్చి మరి పర్మనెంట్గా అయితే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్లో 25,000 శాలరీ వస్తుంది. ట్రైనింగ్ తర్వాత మీకు 50,000 వరకు శాలరీ వస్తుంది అనమాట. సెలెక్ట్ అయితే హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు ఏజ్ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఉంటుందా? ఆఫ్‌లైన్‌లో అప్లికేషనా? ఆన్‌లైన్ అప్లికేషనా? ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి? సో వీటన్నిటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు BHEL నుంచి రిలీజ్ అయింది. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఈ సంస్థ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయినాక మీకు కరెంట్ ఓపెనింగ్స్‌లో చూసుకుంటే గనక మనకు ఆర్టిసన్ రిక్రూట్మెంట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు 2025. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే అప్లై ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తున్నా, అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయిపోయింది. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది BHEL వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఆర్టిసన్ రిక్రూట్మెంట్ 2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకొచ్చేసి ఇక్కడ ఈ BHELకి సంబంధించి మనకు ఫాలోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ BHEL ఆర్ లుకింగ్ ఫర్ ఆర్టిసన్స్ ఇన్ ద వేరియస్ స్టేట్స్ యాస్ పర్ ద డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి BHELలో. సో ఈ సంస్థకు సంబంధించి మనకు ఆర్టిసన్స్ అనే పొజిషన్‌కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మనకు హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ ఇదొచ్చేసి హైదరాబాద్, తెలంగాణలోనే ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మనం చూసుకుందాం. మనం ఏ వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్‌కి సంబంధించి మనకు టోటల్‌గా 176 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్‌కి సంబంధించి 97 వేకెన్సీస్. టర్నర్‌కి సంబంధించి మనకు 51 వేకెన్సీస్. మెషినిస్ట్‌కి సంబంధించి 104 వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్‌కి సంబంధించి 65 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌కి సంబంధించి 18 వేకెన్సీస్. ఫౌండరీ మ్యాన్‌కి మనకు 4 వేకెన్సీస్ టోటల్‌గా ఉన్నాయన్నమాట. టోటల్‌గా 515 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కేటగిరీ వైస్ కూడా చూసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు సంబంధించి హెచ్‌పెప్ అనమాట. హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ హైదరాబాద్‌లో ఉన్న సంస్థకి మనం ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ హెచ్‌పెప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 50 వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. చూసుకోండి ఒకసారి హెచ్‌పెప్‌లో. ఓకే. సో మనం చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో ఈ నోటిఫికేషన్స్‌కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ డే ఉంటుంది. అది కూడా మిడ్ సెప్టెంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. మిడ్ సెప్టెంబర్ టెంటేటివ్. సో క్యాండిడేట్ మస్ట్ కేర్‌ఫుల్లీ అప్లై ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ దర్ ప్రిఫరెన్స్. సో మీరు అందరూ హెచ్‌పెప్‌కి అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే హెచ్‌పెప్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే 50 వేకెన్సీస్ హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఓకే. సో మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ సెలెక్టెడ్ యాస్ ఆర్టిసన్ గ్రేడ్ 4 అండర్ దిస్ రిక్రూట్మెంట్ షల్ బి రిక్వైర్డ్ టు సర్వ్ ఎట్ అలొకేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అట్‌లీస్ట్ 20 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఒక 20 సంవత్సరాలు అక్కడే పని చేసుకోవచ్చు. 20 సంవత్సరాల వరకు హైదరాబాద్‌లోనే పని చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు మనకు. ఓకే. In the interim period for any unavailable personal reasons, if a candidate selected as artisan grade 4 request a transfer back to a unit test fixed preference, the transfer can only be considered subject to suitable posting being available అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ చూసుకుందాం ఇక్కడ. మనకు అబోవ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు హెచ్‌పెప్‌కి మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఆల్రెడీ దీని గురించి అయితే మనకు అంటే లైక్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ టోటల్‌గా ఉన్నాయనేది 75. సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే క్యాస్ట్ వైస్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ టేబుల్ స్క్రీన్‌షాట్ చేసుకొని చూసుకోండి. ఓకే. సో మనకు అప్పర్ ఏజ్ లిమిట్, అలాగే మనకు క్లాసిఫైకి సంబంధించి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిసబిలిటీ 10 ఇయర్స్, జనరల్‌కి 13 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక ఎవరైతే క్లాస్ 10 ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉందో, ఐటీఐ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 10th క్లాస్‌తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఎన్టీసీ ట్రేడ్ సర్టిఫికేట్ అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, 55% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అనమాట. క్యాండిడేట్స్ ఇన్ బోత్ ఎన్టీసీ అండ్ ఐటీఐ అండ్ ఎన్ఏసీ అనమాట. సో ఇవన్నీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి గైస్ చూసుకోండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీట్ అయితే మాత్రమే అప్లై చేయండి. 10th క్లాస్‌తో పాటు ఎన్టీసీ, ఐటీఐ అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ 3 ఉండాలి. అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే
జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 27 ఇయర్స్, ఓబీసీకి వచ్చేసి 30 ఇయర్స్ అనమాట, ఎస్సీ ఎస్టీకి 32 ఇయర్స్ అనమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా, సో దాని ప్రకారం అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉండని గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఉండును. అలాగే డిజైరబుల్ చూసుకుంటే రీజనల్ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక సార్ హిందీ ఆర్ అదర్ యూనిట్స్ అనమాట. మనకు తెలంగాణలో పోస్టింగ్ ఉంటే తెలుగు రావాల్సి ఉంటుంది. తమిళనాడులో పోస్టింగ్ ఉంటే చెన్నై తమిళ్ రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు, కర్ణాటకలో వచ్చేసి మనకు కన్నడ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఎమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్‌కెళ్ళిపోతే మీకు స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నట్టు ట్రైనింగ్‌లో వచ్చేసి మనకు 25,000 ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మనకు ఆల్మోస్ట్ 50,000 వరకు సాలరీ ఉంటుంది. సో మీరైతే జాయిన్ అయితే గనుక ఆర్టిసన్ గ్రేడ్ 4లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మినిమమ్ బేసిక్ పే వచ్చేసి 29,500 నుంచి 65,500 వరకైతే 65,000 వరకైతే బేసిక్ ఉంటుంది. సో ఇనీషియల్‌గా టెంపరరీ ఎంప్లాయీస్ లాగా ఉంటారు 1 ఇయర్ వరకు. వచ్చేసి మీకు కన్సాలిడేటెడ్ వేజెస్ అయితే యాస్ పర్ మినిమమ్ వేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ టెంపరరీ పీరియడ్ దే విల్ బి రెగ్యులరైజ్డ్ ఇన్ ద రెగ్యులర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనమాట. సో మీతో చెప్పినట్టు ఇనీషియల్‌గా టెంపరరీగా అయితే ఉంటారు. సో 1 ఇయర్ తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ బీహెచ్ఎల్ యాస్ ఆర్టిసియన్ గ్రేడ్ 4 షిల్ హావ్ టు అండర్‌గో 2 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఒకటొచ్చేసి 2 స్టేజ్‌లో వచ్చేసి మనకు టు క్లియర్ బోత్ స్టేజెస్ ఇన్ ఆర్డర్ టు బి కన్సిడర్డ్ ఫర్ మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్లియర్ అయితే గనుక నెక్స్ట్ వచ్చి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో కంప్యూటర్ బేస్డ్‌లో మనకి ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో 100 మార్క్స్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కూడా 1:5 రేషియోలో అయితే స్కిల్ టెస్ట్ పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే. సో మనకొచ్చేసి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు చూసుకుంటే ఆన్‌లైన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టొద్దు. సో మనకు అట్లాగే అప్లికెంట్ ఫీస్ చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అన్‌రిజర్వ్డ్ వచ్చి ₹600 పే చేయాలా. మీకొచ్చేసి ప్లస్ ప్రాసెసింగ్ ఫీస్‌తో పాటు ₹1,072 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి మనకు ఎటువంటి ఫీజ్ అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీజ్ బట్ ప్రాసెసింగ్ ఫీజ్ 400 అనమాట. 472 అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు క్యాండిడేట్ వచ్చేసి యూ మస్ట్ రీడ్ అగైన్స్ట్ వేకెన్సీస్ 1 ట్రేడ్ అండ్ 1 యూనిట్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ తెలుగు, కన్నడ అండ్ తమిళ్ వస్తే మీకు అడ్వాంటేజ్ మీకు రావాలి 100% అనమాట. ఓకే. సో మనకు ఆల్రెడీ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం 16 జూలై నుంచి అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితుంది. మనకు 12థ్ ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. టెంటేటివ్ డేట్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే వాళ్ళు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మీరు ఒకసారి వెయిట్ చేయండి. వెబ్‌సైట్‌లో చూస్తూ దాని ప్రకారం అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇంకా ఏమున్నాయంటే విశేషాలు ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ డాక్యుమెంట్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏవైతే 10 యూనిట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 12 యూనిట్స్ ఉన్నాయో, ఈ 12 యూనిట్స్‌లో ఏ యూనిట్‌కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకొచ్చేసి ఇక్కడ మనకు హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ ప్లాంట్స్ కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పోస్టింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, సో, మీరు తెలుగొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకే. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా గైస్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.